ఈనాడు చూస్తే జైహో బీసీ అని ఒక యాడ్ వాళ్ళు హైలైట్ చేస్తే వాళ్ళు బీసీ డిక్లరేషన్ అనౌన్స్ చేయబోతున్నారు. 54 సాధికార కమిటీలు మధ్యాహ్నం 2 గంటలకు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగుండా మంగళగిరిలో జరగబోతోంది. దానికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ హైలైట్ చేశారు. ఇక్కడే జనసేనకు సంబంధించి జనసేన తమ మేనిఫెస్టోలో జనసేన కూడా యాడ్ చేస్తామన్నారు. ఇప్పటికీ సూపర్ 6 స్కీమ్స్ మాత్రమే తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసుకుంటూ జనసేన ఏమీ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు బీసీ డిక్లరేషన్ తెలుగుదేశం చేస్తుంది, జనసేన దాంట్లో ఉమ్మడిగా ఉంటుంది. మరి జనసేన నుంచి తెలుగుదేశానికి ఇచ్చిన ప్రతిపాదన ఏంటి అంటే ఏమీ తెలియదు. ఓవరాల్గా ఏంటంటే కలిసి సాగుతున్నాం అన్నటువంటిది తెలుగుదేశం పనిచేస్తూ ఉంటుంది, జనసేన పేరు వాడుకుంటూ ఉంటుంది అనడానికి సాక్ష్యం ఇవాళ బీసీ డిక్లరేషన్ కథ కూడా. తెలుగుదేశం బీసీ డిక్లరేషన్ జనసేన పేరుతో నడుస్తుంది, జనసేన కూడా వచ్చేటండి అవడం. ఇది ఒక ఎత్తు అయితే ఎంత తెలివిగా ఉంటుంది బాబుగారి ఎత్తుగడ అనడానికి సాక్ష్యం గుంటూరు జిల్లాలో కాపు సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి సీట్లు 2 జనసేన వాళ్ళు మొదటి నుంచి ఆశించారు. ఒకటి సత్తెనపల్లి, అమ్మటి రాంబాబు ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లి, అక్కడ ఒకటి, రెండవది గుంటూరు 2. అక్కడ ఈ 2 కూడా సామాజిక వర్గ సమీకరణాల పరంగా కాపులు కొంచెం బలమైనటువంటిది కావడం జనసేనది ఆశించింది. అయితే చంద్రబాబు నాయుడు సత్తెనపల్లికి ముందే కన్నా లక్ష్మీనారాయణ పంపించేశారు. కన్నా లక్ష్మీనారాయణని జనసేనలో చేరుతానన్న ఆయన్ని తెలుగుదేశంలోకి పవన్ కళ్యాణ్ పంపిస్తే ఆయన్ని సత్తెనపల్లికి పంపించారు చంద్రబాబు. అక్కడతో తెలుగుదేశం పార్టీ సీటు సత్తెనపల్లి కన్ఫర్మ్ అయిపోయింది. గుంటూరు 2 సీట్ ఇస్తారు, నిన్న కూడా ప్రచారం జరిగింది. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న 18 సీట్లు ఏంటన్నది ఎవరికి తెలియదు. 19వ రాజోలు, కానీ 18 సీట్లు ఏంటన్నటువంటి ఎవరికి తెలియదు. ఆ 18 సీట్లలో గుంటూరు 2 ఉందని గట్టిగా బలంగా నమ్మారు. కానీ ఇవాళ ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన అడ్వర్టైజ్మెంట్ చూస్తే గళ్ళా మాధవి అనేటువంటి ఆవిడ తెలుగుదేశం పార్టీ తరఫున ఏదైతే నేను మొన్నే చెప్పి ట్రాపింగ్ యాడ్ ఒకటి వాడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు ఎవరో అన్నటువంటిది, అదే ఇప్పుడు టోటల్గా ఈవిడ వచ్చేటప్పటికి గతంలో